గురువారం నాడు ప్రెసిడెంట్ ట్రంప్ ఓవల్ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టాడు. నోవో నోర్డిస్క్ కంపెనీ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ వచ్చారు. ఈ సమావేశంలో అంటే పాత్రికేయుల సమావేశంలో ఊబకాయం అంటే ఒబిసిటీని తగ్గించే డ్రగ్స్ ధరలు తగ్గించడం, దాని ముఖ్య లక్ష్యం అదే. ఆ మీటింగ్ది ప్రెస్ మీట్ది. ఒజాంపిక్, విగోవి అనే ఇంజక్షన్లు, వాటికి దాదాపు $500 ఎంతో ఖర్చు అవుతుంది నెలకి. దాన్ని 150కి తగ్గించాలని తను ఒప్పందం చేసుకున్నాడు ఈ నోవో నోర్డిస్క్తో. మంచిదే కదా. సో విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో అక్కడ ఏం చేశాడు, చేసిన కామెంట్లలో తన స్టాఫ్ అందరినీ పేరు పేరున పిలిచి, నువ్వు తీసుకుంటున్నావా ఈ ఫ్యాట్ డ్రగ్ అంటూ నిజంగా అవమానపరిచాడు. అక్కడ హవర్డ్ లట్నిక్ ఉన్నాడు వెనకాలే. నువ్వు తీసుకుంటున్నావా అంటే ఎకిల్ నవ్వి తీసుకుంటున్నాను అన్నాడు. తన సొంత స్టాఫ్నే అలా అవమానానికి గురి చేశాడు. అది బోన్ హెడెడ్నెస్, ల్యాక్ ఆఫ్ ఎంపతి ఏదైనా అనుకోండి. అసలు మెయిన్ సమస్య అది కాదండి. ఒక ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతుండగా ఆ కంపెనీ వాడే మరొక వ్యక్తి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏదో కుప్పగూలిపోయాడు. Chris, it's truly an honor to be here today for this historic step forward to expand access to a class of medications that can fundamentally change the arc of chronic disease in our country. Of course, these are the incretin or GLP-1 agonist that we've been speaking about. For nearly 150 years, my company, Eli Lilly, has been investing in America. We've been advancing science and creating high-value jobs. But today, Oh, you okay? Gordon, you okay? Yeah. ఏమైందో తెలియదు మనకి. మహమ్మద్ తాజ్ ఉన్నాడు కదా, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే అతను. ఈజ్ అ డాక్టర్. వెంటనే తను వెళ్ళాడు. ఇక్కడ ఇంకొక సైడ్ నోట్ ఏంటంటే, ఆర్ఎఫ్కే జూనియర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఏమవుతుంది అనుకున్నాడో ఏమో నాకు తెలియదు, అక్కడి నుంచి పారిపోయాడు. దాని గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ. చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ ఆ వ్యక్తి కుప్పగోలటం చూశాడు. అతని వైపు ఒక అడుగు కూడా వేయలేదు. అటు చూసి వెంటనే ఇటు పక్కకు తిరిగి ఇట్లా నిలబడి అలా ఏదో శూన్యంలో చూస్తూ, ఇక్కడ ఎందుకు వచ్చాను రా భగవంతుడా అన్నట్టుగా ఒక ఎంటీ లుక్ ఇచ్చాడు ఆ ఫేస్ లో. డస్సిపోయిన మొహంతో శూన్యంలోకి చూస్తున్నాడు. వెనకాల మెడికల్ ఈవెంట్ అయిన ఎగ్జిక్యూటివ్, అతని కాళ్ళు అలా గాలిలో ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఈ ఫోటో పులిట్జర్ ప్రైజ్ వర్త్ ఈ ఫోటో అండి. నిజంగా ఐ మీన్ ఇట్ క్యాప్చర్స్ ట్రంప్స్ ల్యాక్ ఆఫ్ ఎంపతి, ట్రంప్స్ సోషియోపతి అంటే ఎంపతి లేనివాడు. సైకోపాత్ అంటే బాధ ఇన్ఫ్లిక్ట్ చేసి ఆనందం పొందేవాడు. ఇక్కడ సైకోపతి కాదు, ఇక్కడ సోషియోపతి. ఈ డజంట్ కేర్.